తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. కార్మికుల నిరసనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు కదలకపోవడంతో బస్టాండ్లు నిర్మానుషంగా మారాయి. ఇక రెండో రోజు సమ్మె ఉధృతం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇవాళ మహాధర్నాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. సమస్యలు పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేయడంపై జేఏసీ సీరియస్ అయింది. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని, హైదరాబాద్లో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కోరింది. ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని, సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. కార్మికుల నిరసనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు కదలకపోవడంతో బస్టాండ్లు నిర్మానుషంగా మారాయి. ఇక రెండో రోజు సమ్మె ఉధృతం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఇవాళ మహాధర్నాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. సమస్యలు పరిష్కరించలేమని కమిటీ చేతులెత్తేయడంపై జేఏసీ సీరియస్ అయింది. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని, హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కోరింది. ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ కావ్య, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. రెండో రోజు కూడా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఇక ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం జేబీఎస్ జరణము కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు వారి సమస్యలు ఏంటిది, వారిని ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. అంటే రెండో రోజు కూడా మీ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది, అంటే ఏంటి ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం కొత్తగా చేసిన డిమాండ్ లేవు. 32 డిమాండ్లతో ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. చర్చలకని పిలిపించారు, కాలయాపన కమిటీ చేశారు. మళ్ళీ ఈ 48 అవర్స్ అవుతుంది కూడా మళ్ళీ చర్చలకు విలువలేదు. మంత్రి గారు ఎవరో బంధువులు చనిపోయారని చెప్పారు, బర్త్డే అని పెట్టారు, మళ్ళీ మద్రాసుకి వెళ్ళారని చెప్పారు, మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. దర్వాలు కుళ్ళని అంటున్నా కానీ మంత్రి చర్చలు పిలుస్తలేరు అని గవర్నమెంట్కు సీఎం గారికి అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మీరన్నా చొరవ తీసుకొని ఆర్టీసీ జేఏసీతో చర్చలు చేసి ఈ సమ్మెను కాలాప్ చేయడానికి ప్రభుత్వం చేతుల్లో ఉంది.
కాబట్టి మేము సమ్మె కొనసాగిస్తాం. ఎన్ని రోజులైన సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తాం. మీరు చెప్పండి, అంటే మీరు ఎన్ని రోజులు ఆర్టీసీలో ఉన్నారు, ఇప్పుడు మీకు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు మీరు? మేము 25 సంవత్సరాలు అవుతుందండి ఆర్టీసీలో ఉండబట్టి. మా యూనియన్లు ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు యూనియన్ తీసేసిన కానుండి ఇక మేనేజ్మెంట్ దగ్గర పోతే ఇక మా సమస్యలు పరిష్కారం అవుతలేవు. కాబట్టి ఎమ్మటే యూనియన్లను పునరుద్ధరించాలి, గవర్నమెంట్లో ఆర్టీసీని విలీనం చేయాలి. మెయిన్ డిమాండ్ అది. మహాలక్ష్మి పథకం వచ్చిన కానుండి మేము డ్యూటీ ఎక్కిన కానుండి డ్యూటీ దిగేదాకా స్టాండింగ్లోనే ఉండి 8 అవర్స్ 10 అవర్స్ స్టాండింగ్లో ఉండి చాలా మానసికంగా శారీరకంగా చాలా అలసిపోతున్నాం. అయినా కూడా డ్యూటీలు చేస్తున్నాము, కానీ చాలీ జీతాలతో ఎన్ని రోజులు చేస్తామండి. అందుకే వెంటనే గవర్నమెంట్లో ఆర్టీసీని విలీనం చేయాలి. అంటే మీరు ప్రభుత్వం ముందు ఒక 32 డిమాండ్లను ఉంచితే 29 డిమాండ్లకు సానుకూలంగా ఉన్నాము, ఇంకొన్ని డిమాండ్లు ప్రధాన డిమాండ్ల విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, పీఆర్సీ, అది ఆర్థికపరమైన చర్చలు చేసి తర్వాత ఒక నెల రోజులు టైం ఇవ్వండి అని కూడా ప్రభుత్వం పడుతుంది. అంటే నెల రోజులు టైం ఇచ్చే ఉద్దేశం కానీ అంటే ఎందుకు ముందుకు రావడం లేదు యూనియన్లు? మేము ఆల్రెడీ ఇంత ముందుకు 6 నెలల కింద సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 6 months కింద సమ్మె డేట్ వచ్చిన తర్వాత కూడా మనకు ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుందన్న ఉద్దేశంతో మేము సానుకూలంగా స్పందించి మేము ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. 6 months ప్యాక్ చేసుకోవడం జరిగింది. ఈ 6 months టైం కూడా వాళ్ళకి ఇచ్చినట్టే అయ్యింది గవర్నమెంట్కి. ఆల్రెడీ అప్పుడు ఇచ్చినాం, ఆల్రెడీ ఇప్పుడు కూడా 40 days కింద మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. 40 days నుండి ఎటువంటి ఈ 30 రోజుల కమిటీ ఏదో 40 days ముందు మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇచ్చింటే ఇప్పటి వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పటికీ కూడా ఇందులో 3 సమస్యలు అంటున్నారు. మూడిట్లో ఒకటి విలీనము, ఇంకోటి విలీనము మొత్తం చేసిపోయారు కేసీఆర్ గారు. ఓన్లీ అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలి. దానికి అంత పెద్ద ఖర్చు ఏముండదు. మనం డిసిజన్ తీసుకోవాలనుకుంటే అర్ధరాత్రి కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు లేడీస్ స్కీమ్ పెట్టడం జరిగింది. గెలిచిన తర్వాత ఒక రోజులో లేడీస్కి ఫ్రీ సీట్. దానికి ఏమన్నా ఎటువంటి జీవోలు అంటే వచ్చాయా ఏమన్నా? అంటే వాళ్ళు అనుకుంటే విలీన ఒక రోజుతో అయ్యే పని దానికి పెండింగ్ పెట్టే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. ఇంకోటి అందులో మూడో సమస్య జాబ్ సెక్యూరిటీ. మాకు యూనియన్లు పునరుద్ధరించడానికి కాలపరిమితి అవసరమే లేదు. ఎందుకంటే దానికి ఎటువంటి పైసలు అవసరం పడదు, ఏది అవసరం పడదు. ఈ యూనియన్లు రాకపోవడానికి కారణం ఏంటంటే మాకు డిపోలలో ఒక 10 సంవత్సరాల నుండి మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. వెల్ఫేర్ కమిటీ అనేది పేరుకు మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అది మన ఆఫీసర్ల అనుచరులను పెట్టుకోవడం జరిగింది. మా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పట్టించుకోరు. మాకు ఎటువంటి సమస్య వచ్చినా ముందుండరు. మేము ఏమైనా చెప్తే పట్టించుకోరు. ఎవరైనా నోరిడ్చి గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేస్తాం, రిమూవ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరుగుతుంది. మరి ఇంకోటి జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉంది. మాకు పర్టికులర్గా జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉన్నది. దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఎటువంటి యూనియన్ నాయకులు లేకుండా అది కూడా ఫాలో చేయకుండా దాన్ని అడగాల్సిన పరిస్థితి ఎవరికి? ఒక కార్మికునికి అన్యాయం జరుగుతుంటే జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్లో ఉన్నది కూడా పాటించమని చెప్పడానికి కూడా ఒక నాయకుడు లేడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ యూనియన్లు రావాలి. యూనియన్లు వస్తేనే మనిషి కార్మికుడు అనేది బతుకుతాడు. దాని తర్వాత ఆర్థికంగా చిక్కిపోయి ఉన్నాం కాబట్టి మాకు పే స్కేల్ కూడా పెండింగ్ ఉన్నాయి. కూడా బీఆర్ఎస్ టైం నుంచి అంటే మాజీ ముఖ్యమంత్రి ఈ యూనియన్లు రద్దు చేశారు. ఆ రద్దు తర్వాత యూనియన్ లేకపోవడం వల్ల ఏమైనా మీకు ఉద్యోగాలు కోల్పోవడం కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు ఏమి ఇబ్బందులు ఉన్నాయి మీకు? చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకంటే ఉద్యోగాలు జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారము జాబ్ తీసే అవకాశం లేదు. అయినా కూడా ఇక్కడ జాబ్ పోయే అవకాశాలు వస్తున్నాయి. ఆ జాబ్ పోయే అవకాశం ఉన్నా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే యూనియన్ లేదు కాబట్టి మేము పోయి మాట్లాడే రిప్రజెంటేషన్ చేసేది లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా అంటే జాబ్ సెక్యూరిటీలో యాక్చువల్గా ఈయనకు డ్యూటీ ఇవ్వాలి అని ఉంటుంది. అయినా కూడా అది ఫాలో కాకపోతే ఇంతకుముందు యూనియన్లు ఉంటే అట్లా ఫాలో కారు అని చెప్పి యూనియన్లు పోరాడేటి. ఇప్పుడు పోరాడుతందుకు అది లేదు, వీళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ ఇష్టానురాష్ట్రంగా వాళ్ళ పనిష్మెంట్లు కానీ ప్రతిదీ ఒక్కరోజు డ్యూటీ రాకపోతే 2 సంవత్సరాలు ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తారు. 2 సంవత్సరాలు అంటే ఎంత దారుణము. దాన్ని అడగనికే ఎవరికి ఇప్పుడు యూనియన్ లేదు కాబట్టి ఇవన్నీ అడగలేకపోతున్నాం. మాకు డిపోలలో పరిస్థితి ఏంటంటే ఒక రోజు లీవ్ కావాలన్న పరిస్థితి దారుణంగా ఉంది, ఒక రోజు యాబ్సెంట్ అయిన పరిస్థితి దారుణంగా ఉంది. ఒక లైన్ మీద ఇప్పుడు లేడీస్ టికెట్లు ఫ్రీ టికెట్లు, వాళ్ళకు ఫ్రీ టికెట్లతోటే వాళ్ళని తీసుకెళ్తున్నాం. బై మిస్టేక్ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఒక బై మిస్టేక్ వాళ్ళు టికెట్ ఓడగొట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర టికెట్ లేకపోయినా కూడా సస్పెండ్ దాకా వెళ్తున్నది. ఈ 0 టికెట్ మీద నువ్వు అంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి ఒక కండక్టర్ గాను డ్రైవర్గా చేస్తున్న వారి ఇప్పుడు అంటే వాళ్ళ పే అవుట్లు కానీ శాలరీలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ పీఆర్సీ అనే వాళ్ళైతే వాళ్ళకి ఎంత ఇంక్రిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నాది 28 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. 28 సంవత్సరాల నుండి సర్వీస్ ఉంటే మేము ఇప్పుడు కూడా ఒక సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు మాకు.
ఒక పిల్లల్ని చదివించుకునే దానికి కూడా ప్రతి సంవత్సరం సీసీస్ అనే లోన్ ఉంటుంది. ఆ లోన్ పెట్టుకోవడము, ప్రతి సంవత్సరం పిఎఫ్ ఉంటుంది, పిఎఫ్ విత్డ్రా చేయడమో జరుగుతుంది. ఇవన్నీ చేస్తే కానీ పిల్లగాన్ని చదివించుకునే పరిస్థితి లేదు మా దగ్గర. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎవరికి ఇస్తున్నారు? తెల్లకి రేషన్ కార్డు అని ఇస్తున్నారు. ఒక 8 lakhs 10 lakhs పెట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న దానికి ఇల్లు ఇస్తున్నారు. కానీ ఆర్టీసీ కార్మికుడు ఒక 8 లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. నేను 28 సంవత్సరాల నుండి డ్యూటీ చేస్తున్నాను. 28 సంవత్సరాల నుండి డ్యూటీ చేసుకుంటూ ఒక 2 రూముల ఇల్లు తీసుకోలేకపోతున్నాను. నువ్వేమో తెల్ల కార్డు ఉందని చెప్పి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావు. మరి మమ్మల్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉన్నది కదా. అటువంటిప్పుడు మాకు కూడా టైంకి ఇచ్చే పే స్కేల్ ఇస్తూ పోతే మీరు తెల్ల రేషన్ కార్డుకి ఎట్లా బెనిఫిట్ చేసిరో మాకు కూడా అంతే బెనిఫిట్ చేసినట్టు అవుతుంది. మాకేమో అత్యధికంగా ఇచ్చినట్టు కూడా కాదు. మాకు ఆ పే స్కేల్ చేస్తే ఆర్థికంగా కొంత గొప్ప మేము కూడా నిలదొక్కునేగలుగుతాం. కాబట్టి మీరు అది కూడా సానుకూలంగా చూడాలని చెప్పి సీఎం గారికి కోరుకుంటున్నాను. రైట్, ఇది ప్రస్తుతం కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నది ఒకటే. 25 ఏళ్ల పైగా డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా తగిన వేతనాలు అందడం లేదు. ఇప్పటికీ కూడా చాలీ జీతాలతోటే నెట్టుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ప్రభుత్వం ముందుంచిన ఈ డిమాండ్లు కూడా కొత్తవి కాదు, పాత డిమాండ్లే. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నాం, కానీ ఇలాంటి కొత్త డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు పిలిచి ఈ చర్చలను సఫలం చేయాలి. అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. ఒకసారి లోపలికెళ్ళి కూడా చూద్దాం, అసలు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయా లేదా ఎలా ఉందో పరిస్థితి చూద్దాం. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా, నిన్న అర్ధరాత్రి నుంచి బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. ఇక నిన్న రాత్రి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా చర్చలు చేశారు. ఈ సమ్మెను విరమింపజేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా నిన్న ప్రయత్నాలు చేశారు. అయితే కార్మిక సంఘాల నాయకులను మాత్రం ఎవరు పిలవలేదు. అయితే ప్రస్తుతం మనం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు బస్సులు రాకపోకలతోటి బిజీగా ఉండేది, కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఖాళీగా ఉండి బస్సులు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు తమ గమ్యస్థానాలకు వెళ్దామా అన్నట్టుగా కూడా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. చెప్పండమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము సిద్దిపేటకు పోవాలి. ఎప్పుడు వచ్చారు బస్ స్టాండ్కి? పొద్దున 6 గంటలకు వచ్చినాం. 6 గంటల నుంచి బస్సులో చిన్న బాబులు ఇద్దరు కావుల పిల్లలు పుట్టినరు. ఎట్లా సార్ ఇట్లా ఉంటే గిట్లేనా తెలంగాణ ఇది కాంగ్రెస్ ఇది ఎట్లా బతుకుతాము? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఎట్లా అవుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. పిల్లలు హాస్టల్ నుంచి తీసుకెళ్ళాలి సార్, హాస్టల్కి వెళ్ళాలి పిల్లల కోసము. హాస్టల్కి వెళ్ళాలి, పిల్లలు ఏడుస్తున్నారు అక్కడ హాస్టల్ కోసం. పిల్లలు తూపురాన్ని వెళ్ళాలి సార్ మేము హాస్టల్కు. 8:30కి వచ్చినాం సార్ మేము. ఏం కాంగ్రెస్ ఏం పప్పుదామండి మనం కూడా దానికి అగ్గి పెట్టాలి. ఏంది గిట్ట బాగు పెట్టుకుని ఎంత ఉంటామని ఒక్క బస్ ఆపుతారు. ఎందుకన్నా ఉందిరా గుద్ద అనిపెట్టి ఇక్కడ రేట్లు ఎక్కువ 400 రూపాయలు అంట సార్ తూపురాన్ని వెళ్ళడానికి ఒక్కళ్ళకి. సాధారణ రోజులు ఎట్లా ఉండేది? ఎంత 120 రూపీస్ సార్, అది 400 చెప్తున్నా. నీలపూర్ దావకానికి ఇక్కడికి వచ్చిన దానికి 500 రూపాయలు తీసుకున్నాడు ఆటో అయినా. నీలపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన 15 రోజుల కోలం మేము దావకాలని ఉన్నాం. ఈ బాబులకు ఏం తాగిపిద్దామని కానీ పైసలు లేవు మాకు. ఇప్పుడు ఎట్లా పోదుము మేము? ఎట్లా పోదుము? మా ఇంటికి ఎట్లా ముడుదుము మేము? పిల్లలు బాబులు అయిరి. ఇప్పుడు పైసలు లేకపోయి డబ్బులు లేకపోయి మా దగ్గర ఎట్లా చేస్తాము? కాలేజీలు బంద్ అయ్యి, బస్సులు బంద్ అయ్యి, అన్ని బంద్ అయ్యాయి. ఇప్పుడు నీలపూర్ దావకానికి ఇక్కడికి వచ్చిన నుంచి ఇక్కడికి వస్తేనే 500 రూపాయలు అయినాయి మాకు. ఇప్పుడు ఎట్లా పోదు మా ఊరికి? మేము ఎట్లా చేరుతాము? ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెతోటి దాదాపు బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే హాస్పిటల్కు సిటీకి చాలామంది హాస్పిటల్స్లోకి ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. వాళ్ళు కూడా సడన్గా బంద్ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం ఏదైనా చేసి సమ్మెను విరమింపజేస్తే కొంత ఈ ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయి అన్నట్టుగా కూడా ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తానికి జేబీఎస్ బస్టాండ్లో బస్సులు పెద్దగా కనిపించడం లేదు. దాదాపు ఇక్కడ కార్మిక సంఘాలు అందరూ కూడా ఇక్కడ నాయకులు కార్మిక సంఘాల నాయకులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా ఇలాగే సమ్మె కొనసాగుతుందని ఒకవైపు ఆర్టీసీ కార్మిక నాయకులు చెప్తున్నారు. కానీ ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం అసలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. హాస్పిటల్స్లోకి వెళ్లాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.